నిన్న మనం చూసాం సిఎస్ఎస్ లో బేసిక్స్ ఏంటి, సిఎస్ఎస్ లో మనం ఎలా రాస్తాము సింటాక్స్, అది హెచ్టిఎంఎల్ ని ఎలా మ్యానిపులేట్ చేస్తుంది అని. అసలు సిఎస్ఎస్ సింటాక్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి చూడండి. ఇది సిఎస్ఎస్ సింటాక్స్ యొక్క స్ట్రక్చర్. ఇందులో 4 మెయిన్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి సెలెక్టర్. సెలెక్టర్ అనేది ఏంటి అంటే, మీరు ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ index1.html అని ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఉంది. ఇందులో మనకి హెచ్1 అనేది ఒక ట్యాగ్ ఎలిమెంట్, పి అనేది ఒక ట్యాగ్ ఎలిమెంట్, బాడీ అనేది ట్యాగ్ ఎలిమెంట్, హెచ్టిఎంఎల్ అనేది ఒక ట్యాగ్ ఎలిమెంట్, ఈ హెడ్ అనేది ఒక ట్యాగ్ ఎలిమెంట్. ఇలాగా ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కొక్క ట్యాగ్ ఎలిమెంట్. సో ఒకటి మనం పర్టికులర్ గా ఒక ట్యాగ్ ఎలిమెంట్ ని టార్గెట్ చేయాలి అనుకుంటే మనం దాన్ని సిఎస్ఎస్ లో సెలెక్టర్ అని చెప్తాం అనమాట. సో ఏం చేస్తాము అంటే ఆ పర్టికులర్ ట్యాగ్ ఎలిమెంట్ ని యూస్ చేస్తాం. సిఎస్ఎస్ లో స్టైలింగ్, ఇప్పుడు ఆ పర్టికులర్ ట్యాగ్ ఎలిమెంట్ ని మనం స్టైల్ చేయాలనుకున్నప్పుడు దాని యొక్క కాంపోనెంట్ నేమ్ ని ఇలా యూస్ చేసుకుంటాం అనమాట. సో అలా యూస్ చేసుకోవడాన్ని సెలెక్టర్ అని చెప్తాం. సో సెలెక్టర్ నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ బ్లాక్. ఈ డిక్లరేషన్ బ్లాక్ అన్నది ఈ కర్లీ బ్లేసెస్ లో ఎన్క్లోజ్ అయి ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఎలాగంటే ఇంకా జావాలో అండ్ సిలో ఏవైతే ప్రోగ్రామ్ కోడ్ అన్నది మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలో, కండిషనల్ స్టేట్మెంట్స్ అవి ఎగ్జిక్యూట్ అయినప్పుడు సేమ్ అలాగే సిఎస్ఎస్ లో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అప్లికేబుల్ అవ్వాలి మన సెలెక్టర్ కి అంటే మనం దాన్ని ఇలాగా కర్లీ బ్లేసెస్ లో పెడతాం అనమాట. సో మీరు ఇక్కడ ఒక హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఎలిమెంట్ కి సంబంధించిన నేమ్, ఏదో ఒక ఎలిమెంట్ నేమ్ ఇచ్చేసి ఒక కర్లీ బ్లేస్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసి దాంట్లో సమ్ కోడ్ రాశారు అంటే గనక అది స్టైలింగ్ కి సిఎస్ఎస్ లో అప్లై అయిపోతుంది అనమాట. మీరు అందులో ఏ టైప్ ఆఫ్ కోడ్ అన్నా రాయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీ. సో ఇప్పుడు ప్రతి ట్యాగ్ ఎలిమెంట్ కి మీరు ప్రాపర్టీస్ ఇవ్వచ్చు. ఎందుకు అంటే మీరు దాన్ని స్టైల్ చేస్తున్నారు కాబట్టి. అది ఏ కలర్ లో ఉండాలి, అది ఏ ఫాంట్ లో డిస్ప్లే అవ్వాలి, అది హైలైట్ అవ్వాలా లేదా, లేదా అది బోల్డ్ గా డిస్ప్లే అవ్వాలా, ఇలాగ వాటికి డిఫరెంట్ ప్రాపర్టీస్ అప్లై చేయొచ్చు అనమాట. అలా సో ఇలాగా 2 వాల్యూస్ ఉంటాయి మనకి ఈ కోడ్ రాసేటప్పుడు. అందులో ఒకటేమో ప్రాపర్టీ వాల్యూ. ఏ ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీ, అది బోల్డ్ గా కనిపించాలా లేదా కలర్ చేంజ్ అయ్యి కనిపించాలా, లేదు అంటే హైడ్ అయిపోలే హైపర్ లింక్ గా కనిపించాలా అనేది ఈ ప్రాపర్టీ అనే ఆ, 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 సరే ఇది ప్రాపర్టీ అనేది డిఫైన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క వాల్యూ. ఆ ప్రాపర్టీకి సర్టన్ వాల్యూస్ ఉంటాయి. అది ఇన్ని పిక్సెల్ లో కనిపించాలా లేదా పర్టికులర్ పొజిషన్ లో కనిపించాలా లేదా ఏ కలర్ లో కనిపించాలి అనేది ఆ ప్రాపర్టీ యొక్క వాల్యూస్. ఇలాగా ఈ ప్రాపర్టీ వాల్యూ కలిపి ఈ కర్లీ బ్రేసెస్ లో మనం ఎన్క్లోజ్ చేసి రాస్తేనే అది సిఎస్ఎస్ సింటాక్స్ అవుతుంది అనమాట. సో చూడండి, ఇది ఒక ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఎలిమెంట్. ఈ కోడ్ లో మీరు చూసుకుంటే ఇది మనం నార్మల్ గానే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ తో స్టార్ట్ చేసాము. హెచ్టిఎంఎల్ లో ఎన్క్లోజ్ అయింది. హెడ్ లో స్టైల్ ట్యాగ్ పెట్టాము. ఇవి చిన్న చిన్న ప్రోగ్రామ్సే కాబట్టి మనం స్టైల్ ట్యాగ్ యూస్ చేసి చేస్తాం అనమాట. వీటికి మీరు కావాలంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ యూస్ చేసి వాటిని వీటిలో లింక్ చేసి కూడా ట్రై చేయొచ్చు. లేదు అంటే ఇలా స్టైల్ ట్యాగ్ యూస్ చేసుకుని చేయొచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఇప్పుడు స్టైలింగ్ ఏ ఏ ఎలిమెంట్స్ కి అప్లికేబుల్ అవ్వాలి అనుకుంటున్నాను అంటే హెచ్1 ట్యాగ్ ఎలిమెంట్ కి, పి ఎలిమెంట్ కి, ఈ రెండిటికి స్టైల్స్ మాత్రమే అప్లై అవ్వాలి అని నేను అనుకుంటున్నాను. సో దానికోసమే నేను హెచ్1 ట్యాగ్ ఎలిమెంట్ తో కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేశాను. అండ్ అందులో కలర్ వచ్చేసి నాకు బ్లూ డిస్ప్లే అవ్వాలనుకుంటున్నాను. సో ఈ హెచ్1 ట్యాగ్ ఎలిమెంట్ లో ఏవైతే డేటా ఉంటుందో అది ఏదైనా అయ్యి ఉండొచ్చు, అదంతా నాకు బ్లూ కలర్ లో డిస్ప్లే అవుతుంది అనమాట. అండ్ దాని యొక్క ప్రాపర్టీ వాల్యూ అండ్ నెక్స్ట్ ఏంటి అంటే దాని యొక్క ఫాంట్ సైజ్. ఒకవేళ నేను ఇందులో ఫాంట్ కనుక రాసుంటే అది నాకు పర్టికులర్ గా ఇంత పిక్సెల్ వాల్యూలోనే కనిపించాలని చెప్పి డిఫైన్ చేశాను అనమాట. సో ఇది ఫాంట్ సైజ్ అనేది ప్రాపర్టీ, ఇదేమో మనం డిఫైన్ చేస్తున్న వాల్యూ ఆ ప్రాపర్టీకి. సో ఇలాగా ఈ హెచ్1 లో ఉన్న ఫాంట్ అన్ని 24 పిక్సెల్ లోనే కనిపించాలి, అవి నాకు బ్లూ కలర్ లోనే కనిపించాలని చెప్పి నేను ఇక్కడ కోడ్ లో డిఫైన్ చేశాను అనమాట. నెక్స్ట్ పి ఎలిమెంట్. ఈ పి ఎలిమెంట్ లో నేను ఏమంటున్నాను అంటే ఏదైతే డేటా ఇందులో ఉందో అదంతా నాకు గ్రీన్ లో డిస్ప్లే అవ్వాలి. గ్రీన్ లో డిస్ప్లే అయిన తర్వాత ఒకవేళ ఫాంట్ రాసుంటే
ఆ ఫాంట్ అనేది నాకు 16 పిక్సెల్ సైజులోనే డిస్ప్లే అవ్వాలి. ఇలాగే ఈ 2 ప్రాపర్టీస్ పారాగ్రాఫ్ ఎలిమెంట్‌కి ఎక్కడెక్కడ మనకి పారాగ్రాఫ్ ఎలిమెంట్ వస్తుందో అక్కడక్కడ అప్లికేబుల్ అయిపోవాలన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ పి వస్తే అప్లికేబుల్ అవ్వాలా, మళ్ళీ రాయాలా అని ఉండదు. ఎన్ని సార్లు మనం రాసినా సరే అన్ని సార్లు వాటికి అప్లికేబుల్ అయిపోతుందన్నమాట. ఇక్కడ నేను 2 పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఈ రెండింటికి మనకి అప్లికేబుల్ అయిపోతుందన్నమాట. చూడండి. ఇక్కడ 2 పారాగ్రాఫ్‌లు గ్రీన్ కలర్‌లోనే వచ్చాయి. సో, ఇక్కడ మీరు చూస్తే ఇది హెచ్1 ఫీల్డ్ దీనికి అప్లికేబుల్ అయిందన్నమాట. స్టార్టింగ్ మనం ఏమైతే పెట్టుకున్నామో కోడ్ ప్రకారం బ్లూ కలర్‌లో డిస్‌ప్లే అవ్వాలి అని చెప్పి హెచ్1 హెడ్డింగ్‌కి అలా బ్లూ కలర్‌లో అప్లికేబుల్ అయిందన్నమాట. సో, ఇది బేసిక్ సీఎస్ఎస్ అప్లై చేసుకునే హెచ్‌టీఎంఎల్‌కి సీఎస్ అప్లై చేసుకునే ప్రాసెస్. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి సీఎస్ఎస్‌లో ఎన్ని రకాల సెలెక్టర్స్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ ఒక సెలెక్టర్ చూసారు. ఏంటి అంటే అది ట్యాగ్ ఎలిమెంట్‌తో పర్టిక్యులర్ హెచ్‌టీఎంఎల్‌లో ఉన్నటువంటి పర్టిక్యులర్ పార్ట్‌ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ అన్నమాట. అది ట్యాగ్ సెలెక్టర్ అంటాము. అలా కాకుండా మీకు కంప్లీట్‌గా హోల్ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌కి మీ ఆహ్, చేంజెస్ అప్లికేబుల్ అవ్వాలి అంటే మీరు యూజ్ చేసుకోవాల్సిన ఆహ్, సింబల్ ఈ స్టార్ సింబల్ అన్నమాట. సో, స్టార్ సింబల్ పెట్టి మీరు ఇలాగా బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసి దాంట్లో ఏవైతే మీరు కోడ్ రాస్తున్నారో డిఫరెంట్ కోడింగ్స్ అవన్నీ మొత్తం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ కి డైరెక్ట్ గా అప్లై అయిపోతుంది అనమాట. సో, స్టార్ సింబల్ అనేది యూనివర్సల్ సెలెక్టర్ అని చెప్పి మీరు అనొచ్చు. నెక్స్ట్ వచ్చేసి టైప్ సెలెక్టర్. ఏదైతే ట్యాగ్ ఎలిమెంట్ వాడుతున్నారో దాన్ని మనం స్పెసిఫిక్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ని దాన్ని మనం టైప్ సెలెక్టర్ అని చెప్పి అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ సెలెక్టర్. క్లాస్ సెలెక్టర్ అనేది ఏంటి అంటే డాట్ తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నాకు ఈ బాక్స్ అన్నది డిఫరెంట్ డిఫరెంట్ ఆహ్, ప్లేసెస్ లో యూజ్ చేస్తాను. సేమ్ నేమ్ ని. మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసామనుకోండి మనం ఈ బాక్స్ అనేదాన్ని దాన్ని మనం క్లాస్ అని చెప్పి అనొచ్చు అనమాట. సో, దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఈ డాట్ సింబల్ ని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐడి సెలెక్టర్. ఐడికి హ్యాష్ సింబల్ యూజ్ చేస్తామన్నమాట. ఇది స్పెసిఫిక్. మీరు ఈ ఐడి అనేది ఎలాగైతే రోల్ నంబర్స్ లో మనకి ఐడి యూనిక్ గా ఉంటుందో అలాగే ఈ సిఎస్ఎస్ లో కూడా ఐడి అనేది యూనిక్ అన్నమాట. వన్స్ మీరు ఒకసారి డిఫైన్ చేసేసారు అంటే దాన్ని మళ్ళీ మీరు చేంజ్ చేయలేరు అని. సో, దానికి ఒక ఎగ్జాంపుల్ కోడ్ సార్ మాకు ఓన్లీ ప్రెజెంటేషన్ స్లైడ్ మాత్రమే కనిపిస్తుంది. ప్రెజెంటేషన్ స్లైడ్ మాత్రమే కనిపిస్తుందా? వన్ సెకండ్. ఇప్పుడు ఎస్ సార్, విజిబుల్ అవుతుంది. ఓకే. చూడండి. ఇది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఇప్పుడు నేను క్రియేట్ చేసింది. ఇందులో స్టైల్ ట్యాగ్ లో 2 రకాల సెలెక్టర్స్ ఏవైతే ఉన్నాయో టైప్ సెలెక్టర్ మీరు ఆల్రెడీ చూసారు. ఒక పర్టికులర్
ట్యాగ్ ఎలిమెంట్ కి అప్లికేబుల్ అయ్యేది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు క్లాస్ సెలెక్టర్ ఐడి సెలెక్టర్ కి ఎగ్జాంపుల్ చూస్తున్నాం అనమాట. సో ఈ క్లాస్ సెలెక్టర్ కి ఐడి సెలెక్టర్ కి ఎగ్జాంపుల్ ఈ కోడ్ లో ఉంది. ఇది ఐడి సెలెక్టర్. ఇక్కడ ఆల్రెడీ నేను హ్యాష్ యూనిక్ బాక్స్ అని చెప్పి డిఫైన్ చేశాను. మనం ఇక్కడ డిఫైన్ చేయట్లేదు. మనం ఆల్రెడీ హెచ్టిఎంఎల్ కోడ్ లో ఫస్ట్ రాస్తాం అనమాట. డివ్ ట్యాగ్ యూస్ చేసుకుని నేను ఇక్కడ ఐడి అని చెప్పి మెన్షన్ చేస్తున్నా. ఐడి అని మెన్షన్ చేయగానే ఇది యూనిక్ బాక్స్. సో నేను హెచ్టిఎంఎల్ టాగ్ లో ఈ ఒక్కసారి మాత్రమే యూనిక్ బాక్స్ వాడగలను. ఇంకొకసారి నేను ఐడి అని యూనిక్ బాక్స్ అని పెట్టాను అంటే అది దానికి అప్లికేబుల్ అవ్వదు అనమాట. అండ్ దీన్ని ఇన్పుట్ కింద కూడా తీసుకోదు. సో మనం ఏదన్నా సరే ఐడితో మెన్షన్ చేస్తున్నాము అంటే ఐడి అట్రిబ్యూట్ తో అది ఒక్కసారి మాత్రమే మీరు క్రియేట్ చేయగలరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వన్స్ అయిన తర్వాత కావాలంటే చూడండి. ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ టైం ఒకవేళ క్రియేట్ చేసిన ఎలాగైతే ఇక్కడ క్లాస్ ఉంది కదా. మ్మ్, ఇక్కడ క్లాస్ ఉంది కదా, ఈ క్లాస్ ని మనం ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు అనమాట. క్లాస్ అని చెప్పి క్రియేట్ చేసుకుని దాంట్లో నేను సేమ్ నేమ్ తో కలర్ బాక్స్ కలర్ బాక్స్ కలర్ బాక్స్ అని క్రియేట్ చేశాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ అనేది ప్రొవైడ్ చేసుకున్నాం అనమాట. బట్ ఐడి క్లాస్ యొక్క ట్యాగ్ ఏదైతే ఉంటుందో అంటే క్లాస్ మనం దేంతో అయితే రిప్రజెంట్ చేస్తామో అది సేమ్ నేమ్ ఉంది కలర్ బాక్స్ అని చెప్పి. బట్ ఐడికి మీరు అలాగే యూనిక్ బాక్స్ అని అప్లికేబుల్ చేయలేదు. సో ఇప్పుడు ఇక్కడ పైన హ్యాష్ యూనిక్ బాక్స్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ ఇది ఐడికి సింబల్ అనమాట. హ్యాష్ యూనిక్ బాక్స్ అనేది. సో దీనికి నేను ఏం చేశాను అంటే ఈ ఐడికి బ్యాక్గ్రౌండ్ అనేది ఎల్లో కలర్ అప్లికేబుల్ అవ్వాలి. దాని యొక్క ప్యాడింగ్ అన్నది 15 పిక్సెల్ ఉండాలి అని చెప్తున్నాను. ప్యాడింగ్ అనేది ఏంటి అంటే దాని మొత్తం హోల్ సరౌండింగ్ కవర్ అయ్యేలాగా. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ స్క్రీన్ ఈ యూఆర్ స్క్రీన్ షేరింగ్ అని ఉంది. దీనికి గ్రీన్ కలర్ అనేది మొత్తం అప్లికేబుల్ అయింది. ఈ గ్రీన్ కలర్ ఏదైతే మొత్తం ఈ యూఆర్ స్క్రీన్ షేరింగ్ కవర్ చేసి అప్లికేబుల్ అయింది బాక్స్ నిండా. సార్ అది దాన్ని మాకు మీరు కనిపించదు, మాకు కనిపించదు. ఓకే 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 ఓకే. సో ఆ, ఇది ప్యాడింగ్ అన్నమాట. ఇప్పుడు ఏదైతే ఈ వర్డ్ ఉందో దీన్ని చుట్టూ సరౌండింగ్ చేసుకుంటూ కవర్ చేస్తుంది ఒక పర్టికులర్ ఏరియాని. ఇలా ఈ పర్టికులర్ ఏరియాలోనే మనకి ఈ కలర్ అనేది అప్లికేబుల్ అవ్వాలి. హోల్ బాక్స్ మొత్తం కవర్ అవ్వకూడదు అని చెప్పి మనం అప్లికేబుల్ చేసుకోవడాన్ని ప్యాడింగ్ అంటాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ప్యాడింగ్ అన్నది 15 పిక్సెల్ అప్లికేబుల్ అవ్వాలి అని చెప్పాను అనమాట. అండ్ ఈ కలర్ బాక్స్ ఏదైతే ఉందో దీంట్లో ప్యాడింగ్ అనేది 10 పిక్సెల్ అప్లికేబుల్ అవ్వాలి. అండ్ దీనికి మార్జిన్ అనేది 5 పిక్సెల్ రావాలి అని చెప్పి చెప్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏమైంది అంటే ఇక్కడ 10 పిక్సెల్ ఈ విడ్త్ లో ప్యాడింగ్ అనేది అప్లికేబుల్ అయింది. అండ్ వీటి మధ్య డిస్టెన్స్ 5 పిక్సెల్ వచ్చిందనమాట మనకి. యూనిక్ బాక్సెస్ కింద కనిపించడానికి లేదు అంటే ఇవన్నీ ఒకే కలర్ లో కనిపించేస్తూ ఉంటాయి. ఒకసారి సో మార్జిన్ ఇలాగా రిమూవ్ చేసి రన్ చేయండి. మార్జిన్ రిమూవ్ చేశారు అంతేనా. చూసారా మొత్తం ప్యాడింగ్ అంతా ఒకేసారి కవర్ అయిపోయింది. అదే మనం ఇప్పుడు మళ్ళీ మార్జిన్ పెట్టేస్తే దేనికి దానికి సెపరేట్ అయ్యి వచ్చేస్తుంది ఇలాగా. ఓకే సార్. సో ఇలాగా ఈ క్లాస్ ని మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఐడిని మాత్రం ఒకేసారి ఒకదానికి యూజ్ చేసుకోగలం అనమాట. సార్ అది ఐడి సెలెక్టర్ కోసం ఇంకో ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్. ఇందాక మీరు సెకండ్ టైం కూడా అప్లై చేసినప్పుడు వచ్చింది కదా దాంట్లో. ఐడి సెలెక్టర్ కి కింద పెట్టండి సార్, ఫస్ట్ బాక్స్ థర్డ్ బాక్స్ బ్లూ బాక్స్ కింద పెట్టండి, అది సేమ్ అదే కాపీ చేసి. అదే అదే పడుతుంది.
అప్లికేబుల్ అవ్వకూడదు, బట్ అప్లికేబుల్ అవుతుంది. సెక్షన్ ఐడి వస్తే రాదేమో సార్. సెక్షన్ తీసుకుంటే రాదేమో. నార్మల్గా అలా తీసుకుంటే అలా ఉండదు. జనరల్ గా అయితే మరి ఇది తీసుకోదు, బట్ తీసుకుంటుంది. ఒకసారి నేను కూడా ఈ ట్యాగ్ ఎలిమెంట్ ఐడి అట్రిబ్యూట్ ని చెక్ చేసి చెప్తాను మీకు. ఓకే సార్. జనరల్ గా అయితే ఒకసారికి అప్లికేబుల్ అవుతుంది అది. లేకపోతే మనం సిఎస్ఎస్ లో ఒకసారి రాయగలం ఆ ప్రాపర్టీ, అలా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ బ్లాక్ ఇన్ సిఎస్ఎస్. సో డిక్లరేషన్ బ్లాక్ లో మీరు ఆల్రెడీ చూసారు, మనం ఇక్కడ సింటాక్స్ ఎలా క్రియేట్ చేస్తున్నాం ఏంటి అన్నది. డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ వాటి యొక్క వాల్యూస్ తో క్రియేట్ చేస్తున్నాము అని చెప్పి. అండ్ వాటిలో కొన్ని ఏమిటి అంటే మెయిన్ గా ఫస్ట్ ప్రాపర్టీ ప్రొవైడ్ చేస్తాం, దాని యొక్క కలర్. అండ్ ఇంకొకటి ఇంకొక టైప్ ఆఫ్ ప్రాపర్టీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ ఫాంట్ సైజ్, ఏవైతే మనం ఎలిమెంట్స్ అనేవి HTML లో రాస్తామో వాటిని మ్యానిపులేట్ చేయడానికి ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాపర్టీ అన్నమాట. ఇవి ఎగ్జాంపుల్ ఫర్ ప్రాపర్టీ. ఇంకా మనకి చాలా టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి సిఎస్ఎస్ లో, బట్ మోస్ట్లీ ఎక్కువ అసలు సిఎస్ఎస్ డాక్యుమెంట్ లో యూజ్ చేసే ప్రాపర్టీస్ ఏంటి అంటే కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఫాంట్ సైజ్ అండ్ మార్జిన్ అండ్ ప్యాడింగ్. వాల్యూస్ అనేవి ఏంటి అంటే మనం ఆ ప్రాపర్టీస్ ని ఎంత వరకు అప్లై చేయాలి, ఎన్ని పిక్సెల్ క్వాంటిటీ అది ఆక్యుపై చేయాలి HTML వెబ్ పేజ్ మీద, లేదా ఎంత పర్సంటేజ్ ఆక్యుపై చేయాలి అనేది డిఫైన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి సూడో క్లాసెస్ అండ్ సూడో ఎలిమెంట్స్. సూడో క్లాసెస్ అండ్ సూడో ఎలిమెంట్స్ అనేది ఏంటి అంటే సింపుల్ గా చెప్పేయాలి అంటే ఏదైతే ఆ, మనం పర్టికులర్ ఎలిమెంట్ ఉంటుందో దానికి డిఫరెంట్ స్టేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హైలైట్ చేసినప్పుడు ఒక విధంగా ఉంటుంది, మనం హైలైట్ చేయనప్పుడు ఒక విధంగా ఉంటుంది. స్విచ్ ఎలాగైతే మనం స్విచ్ ఆన్ చేస్తేనే ఆన్ అవుతుంది అండ్ స్విచ్ ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుందో ఏదో ఒక స్టేట్ లోనే ఉంటుంది. అలాగే మనం ఈ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేస్తున్నప్పుడు సిఎస్ఎస్ డాక్యుమెంట్ లో ఒక స్టేట్ లోకి చేంజ్ అవుతాయి, లేదు అన్నప్పుడు ఇంకొక స్టేట్ లో ఉంటాయి అన్నమాట. సో వాటికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ రెండు ఉన్నాయి మనకి. ఒకటి హోవర్ అనే కాన్సెప్ట్ ఈ సూడో క్లాస్ సెలెక్టర్ లో. ఈ హోవర్ లో ఏమవుతుంది అంటే మీరు ఏదైతే ఒక పర్టికులర్ ఎలిమెంట్ కి హోవర్ అనే ప్రాపర్టీని అప్లై చేస్తారో అప్పుడు ఆ, అది నార్మల్ గా ఉన్నప్పుడు మీకు ఒక కలర్ లో కనిపిస్తుంది. మీరు మౌస్ యూజ్ చేసి ఇలాగా దాని మీద హోవర్ చేసినప్పుడు ఇంకొక ప్రాపర్టీ మీరు ఏదైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారో ఇది అప్లికేబుల్ అవ్వాలి అని చెప్పి అది అప్లికేబుల్ అవుతుంది అన్నమాట. సేమ్ ఈ సూడో ఎలిమెంట్ సెలెక్టర్ అనేది ఏంటి అంటే మనం పేజ్ లో ఒక పర్టికులర్ ఎలిమెంట్ కి కాన్స్టెంట్ గా అదే ప్రాపర్టీ అప్లికేబుల్ అవుతూ ఉండాలి, వేరే ఎలిమెంట్స్ కి ఏది అప్లై అయినా అనవసరం మనకి. బట్ దానికి మాత్రం పర్టికులర్ గా సెలెక్ట్ చేసి ఒక ప్రాపర్టీని అప్లై చేయాలి అంటే మనం ఈ సూడో ఎలిమెంట్ సెలెక్టర్ ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో వాటికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ కోడ్. చూడండి, సో ఇక్కడ రాశాను రెండింటికి, ఒకటేమో సూడో క్లాస్ సెలెక్టర్ కి, రెండోదేమో సూడో ఎలిమెంట్ సెలెక్టర్ కి. సో సూడో క్లాస్ సెలెక్టర్ లో ఏమంటున్నాను అంటే నాకు ఏ ట్యాగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న డేటా మీద నేను హోవర్ చేస్తున్నప్పుడు నాకు కలర్ అన్నది గ్రీన్ కి చేంజ్ అవ్వాలి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇది నాకు స్టేట్ ని చేంజ్ చేస్తుంది. ట్యాగ్ ఎలిమెంట్ యొక్క స్టేట్ ని డైరెక్ట్ గా చేంజ్ చేసేలాగా క్రియేట్ చేసిన ఎలిమెంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి సూడో ఎలిమెంట్ సెలెక్టర్. నాకు ఈ డేటా అనేది ఏ స్టేట్ లో ఉన్నా లేదా ఏ రెస్పాన్సివ్ పేజ్ లో ఉన్నా సరే ఫస్ట్ లైన్ అనేది ఎప్పుడు బోల్డ్ గానే కనిపించాలి. దాని తర్వాత ఉన్న డేటా ఏదైతే ఉందో అదంతా మనకి నార్మల్ గా కనిపిస్తే సరిపోతుంది అని చెప్తాం అనమాట. సో అలాంటి టైంలో నాకు ఫస్ట్ లైన్ మన పేజ్ యొక్క రెస్పాన్సివ్ దాన్ని బట్టి ఎంతైతే ఫస్ట్ లైన్ క్రియేట్ అవుతుందో అదంతా బోల్డ్ లోనే కనిపిస్తుంటుంది అన్నమాట. సో ఈ రెండిటి ఇప్పుడు అప్లై చేస్తాము, చూడండి. చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే కనిపిస్తుందా? ఈ గూగుల్ హైపర్ లింక్ అన్నది నార్మల్ బ్లూ కలర్ లో కనిపిస్తుంది. ఇప్పుడు నేను దీని మీదకి హోవర్ చేయగానే మన ప్రోగ్రామ్ యొక్క ప్రాపర్టీ ప్రకారం కలర్ అన్నది గ్రీన్ కి చేంజ్ అవ్వాలన్నమాట. సో చూడండి, గ్రీన్ కి చేంజ్ అయిందా? ఇలాగా ఇది
దీని మీద హోవర్ చేయనప్పుడు ఒక స్టేట్ లో ఉంది. మనం హోవర్ చేయగానే దాని యొక్క స్టేట్ అనేది చేంజ్ అయిందనమాట. ఇలాగా కలర్స్ చేంజ్ అవ్వడానికి ఈ హోవర్ అనే ప్రాపర్టీని మనం యూజ్ చేసుకుంటాం అనమాట. సో దీంట్లో ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అవి కూడా మనం చూస్తాము. అండ్ మీరు ఇక్కడ చూస్తే పైన ఇది ఫస్ట్ లైన్ సెలెక్ట్. ఈ ప్రేజ్ ప్రకారం ఫస్ట్ లైన్ అనేది ఏదైతే ఉందో అదంతా నాకు ఇలాగా బోల్డ్ లో కనిపిస్తుంది అనమాట. మనం రెస్పాన్సివ్ పేజ్కి మారితే చూడండి, ఇందాక ఇక్కడ వరకు వచ్చింది. చూడండి సెపిఎన్టీ వరకు ఉందా. ఇప్పుడు నేను దీన్ని మార్చేస్తే సెపిఎన్టీ అనేది కిందకి వెళ్ళిపోయింది, ఎక్కడికి వచ్చింది. ఇక్కడ ఈ ఈ స్క్రీన్ కి ఏదైతే ఫస్ట్ లైన్ వరకు అంటే ఫస్ట్ లైన్ అనే డేటా సెట్ అవుతుందో అది మాత్రమే బోల్డ్ అయి కనిపిస్తుంది. నేను ఇంకా దీన్ని తగ్గించే కొద్దీ చూడండి, ఇది మాత్రమే ఇప్పుడు బోల్డ్ అయింది, మిగతాదంతా మళ్ళీ నార్మల్ గా కనిపిస్తుంది. అలాగా ప్రతి స్క్రీన్ యొక్క ప్రాపర్ రెస్పాన్సివ్ స్టేట్ ని బట్టి దాంట్లో ఉంటే ఎంత వరకు అయితే ఫస్ట్ లైన్ అనేది డిస్ప్లే అవుతుందో దాన్ని మనం బోల్డర్ లో డిస్ప్లే చేయడానికి ఆ టైప్ ఆఫ్ సూడో ఎలిమెంట్ ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అది వన్ ఆఫ్ ద సూడో ఎలిమెంట్స్. అలా డిఫరెంట్ సూడో సెలెక్టర్ ఎలిమెంట్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి సిఎస్ఎస్ లో. వాటి యొక్క ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇవి సూడో క్లాసెస్ కి కొన్ని ఎగ్జాంపుల్స్. ఒకటి హోవర్. హోవర్ అనేది మీరు ఆల్రెడీ చూసారు. మౌస్ అనేది మనం ఏదైతే హోవర్ చేస్తామో దాన్ని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అనేది ఫోకస్. ఫోకస్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ, మనం ఎక్కడైతే ఒక టెక్స్ట్ బాక్స్ లో క్లిక్ చేస్తామో లేదు అంటే ఫీల్డ్ లో క్లిక్ చేస్తూ ఉంటామో వాటిలో ఫోకస్ ఫోకస్ అనేది అక్కడ ఇన్పుట్ ప్రొవైడ్ చేయడానికి చూపిస్తుంది అనమాట. అలాగా ఈ మీకు ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే వీటన్నిటి మీద ఒక్కొక్క ఫీల్డ్ మీద ఒక్కొక్కటి పర్ఫామ్ చేసి ట్రై చేయండి మీరు తర్వాత మీ ఫ్రీ టైంలో ఈ సూడో క్లాస్ ఎలిమెంట్స్ మీద. అండ్ నెక్స్ట్ ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ సూడో ఎలిమెంట్స్ కి. బిఫోర్, ఆఫ్టర్ అంటే కంటెంట్ కి ముందు మనకి ఈ ప్రాపర్టీ అప్లై అవ్వాలని చెప్పి ఈ బిఫోర్ లో రాస్తాం. అండ్ ఆఫ్టర్ కంటెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఏవైతే దీని తర్వాత ఎలిమెంట్స్ వస్తాయో లేదా డేటా వస్తుందో దానికి అప్లై అవ్వాలి సెకండ్ సిఎస్ఎస్ స్టైలింగ్ అని చెప్పి వీటిని రాస్తాం అనమాట. ఇలాగా ఇవి మనకి సిఎస్ఎస్ లో ఎక్కువగా యూజ్ చేసే సూడో ఎలిమెంట్ ప్రాపర్టీస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎస్ కలర్. మనం సిఎస్ఎస్ లో డిఫరెంట్ కలర్ ఫార్మాట్స్ ని అప్లై చేయొచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఇవన్నమాట. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ డైరెక్ట్ గా మీరు కలర్ నేమ్స్ ప్రొవైడ్ చేయొచ్చు. లేదు అంటే గనక హెక్సా డెసిమల్ కోడ్. ఇలాగా ప్రతి కలర్ కి ఒక హెక్సా డెసిమల్ కోడ్ అనేది ఉంటుంది విత్ హ్యాష్ తో. దాన్ని డైరెక్ట్ గా ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. లేదు అంటే ఆర్జీబీ. మోస్ట్లీ ప్రతి కలర్ కంప్రైజ్ అయి ఉండేది ఈ 3 కలర్స్ తోనే, రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. సో వీటి నేమ్ తో డిఫైన్ చేసి వీటితో పాటు వాల్యూస్ ఇవ్వచ్చు అనమాట మీరు. సో వాల్యూస్ ఇచ్చిన దాన్ని బట్టి మనకి ఆ కోడ్ మిక్చర్ ఏదైతే ఉందో రెడ్, గ్రీన్, బ్లూ సెటన్ వాల్యూస్ మిక్స్ అయితే ఎలా వస్తుందో సేమ్ అలా కనిపిస్తుంది అనమాట. ఇది కూడా అంటే సేమ్. ఇక్కడ ఇంకొక కలర్ యాడ్ అవుతుంది, ఆల్ఫా అనే కలర్. అండ్ హెచ్ఎస్ఎల్ కూడా. ఇక్కడ హెచ్ఎస్ఎల్ అనేది ఏంటి అంటే ఈ మనం మిక్స్చర్ ఆఫ్ డిఫరెంట్ సాచురేషన్ లైటింగ్స్ అన్నమాట. లైక్ బ్రైట్నెస్ కావచ్చు, కాంట్రాస్ట్ కావచ్చు. ఇవి ఎంత పర్సెంటేజ్ లో మిక్స్ చేస్తే మనకి ఏ టైప్ ఆఫ్ స్క్రీన్ కనిపిస్తుంది అనేది ఈ హెచ్ఎస్ఎల్ లో చూస్తాం అనమాట. మోస్ట్లీ మనం ఏదర్ కలర్ నేమ్స్ వాడుకుంటాము లేదా హెక్సాడెసిమల్ కోడ్స్ ఎక్కువగా సిఎస్ఎస్ స్టైలింగ్ లో యూస్ చేస్తాం అనమాట. సో కొన్ని ఎగ్జాంపుల్స్. ఫస్ట్ మనం సిఎస్ఎస్ లో కలర్స్ ని ఎలా యూస్ చేస్తాం కోడ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్స్. బ్యాక్గ్రౌండ్ లో కలర్స్ డిస్ప్లే అవ్వడానికి ఈ సిఎస్ఎస్ కలర్స్ ని ఈ సిఎస్ఎస్ లో కలర్స్ ని యూస్ చేసుకుంటాం అనమాట. సో
ఉమ్, చూడండి, ఇది జనరల్ గా మనం కలర్స్ అప్లై చేసిన ప్రాసెస్. ఒక్కొక్కటి యూస్ చేసాం ఇక్కడ. ఇది హెక్సాడెసిమల్ కి ఎగ్జాంపుల్. ఇక్కడ హెక్సాడెసిమల్ కోడ్ ప్రొవైడ్ చేసాం. అండ్ ఇక్కడ ఆర్జీబీకి ఎగ్జాంపుల్, ఇది ఆర్జీబీకి, ఇది హెచ్ఎస్ఎల్ కి, ఇది హెచ్హెచ్ఎల్ కి. ఇక్కడ ఒక్కొక్క డివ్ కంటైనర్ క్రియేట్ చేసి మనం ఒక్కొక్క టెక్స్ట్ కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ లో కోడ్ అనేది అప్లై చేసాం అనమాట. సో ప్రతిదానికి మనకి కలర్ కోడింగ్ అనేది అప్లై అయింది. సో ఇలాగా డిఫరెంట్ కలర్స్ కి మీరు డిఫరెంట్ కోడ్స్ అనేది డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు యూస్ చేసుకుని. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం హోల్ స్క్రీన్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా అప్లై చేసుకోవచ్చు అని. దానికి మీరు యూస్ చేసుకునే సిఎస్ఎస్ లో యూస్ చేసుకునే ప్రాపర్టీయే బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నమాట. సో నేను ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేశాను, క్లాస్ సెలెక్టర్. అండ్ దాంట్లో బ్యాక్గ్రౌండ్ ఎగ్జాంపుల్ అని రాశాను. అండ్ దీంట్లో మనం సమ్ డేటా ప్రొవైడ్ చేసాం. ఇది టోటల్ ఒక డివ్ కంటైనర్ లో ఉంది. ఇప్పుడు దీనికి అప్లై చేస్తాను అనమాట ప్రాపర్టీ డాట్ బీజీ ఎగ్జాంపుల్ అని చెప్పి. అండ్ ఇందులో ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది డిఫైన్ చేస్తాను. సో దీనికి అప్లికేబుల్ అయ్యేలాగా ఈ ఆరెంజ్ కలర్ అనేది ఈ ఏదైతే క్లాస్ ఉందో దీనికి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. ఎంతవరకు 20 పిక్సెల్ ప్యాడింగ్ అప్లై అవ్వాలి. అంటే రిమైనింగ్ కలర్ మొత్తం వైట్ లో డిస్ప్లే అవ్వాలి. ఏవైతే మనకి టెక్స్ట్ ఉంటుందో అది అని చెప్పి చెప్తున్నాం అనమాట. సో ఈ టెక్స్ట్ ఏరియా ఏదైతే ఉందో దీని బ్యాక్గ్రౌండ్ మనకి ఆరెంజ్ కలర్ అనేది కవర్ అవుతుంది విత్ 20 పిక్సెల్ ప్యాడింగ్ తో. ఇది ఇక్కడ జరుగుతున్న ఆ, ఇదన్నమాట. చూడండి, ఇది టెక్స్ట్ అనేది వైట్ కలర్ లో వచ్చేసింది. దీని చుట్టూ 20 పిక్సెల్ ఏరియాలో ప్యాడింగ్ అనేది ఆరెంజ్ కలర్ లో అప్లై అయింది అనమాట. మీరు కావాలి అంటే డైరెక్ట్ గా ఇక్కడ హోల్ బాడీకి కూడా మనం కలర్ అనేది అప్లికేబుల్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే బాడీ ట్యాగ్ ఎలిమెంట్ యూస్ చేసుకుని ఇలా ప్రొవైడ్ చేసి ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ని పెట్టి నేను అక్వామెరైన్ కలర్ ని సెలెక్ట్ చేశాను. దీన్ని సేవ్ చేస్తాం. ఇప్పుడు ఇది హోల్ బాడీ, ఈ బాడీ మొత్తం ఏదైతే ఉందో దీని అంతటికి ఈ ఆక్వామెరిన్ కలర్ అనేది అప్లికేబుల్ అవుతుంది అనమాట. చూడండి, ఇదంతా బ్యాక్గ్రౌండ్ లో ఈ కలర్ అప్లికేబుల్ అయింది. అండ్ ప్రత్యేకంగా ఈ డివ్ కి ఆరెంజ్ కలర్ మాత్రమే అప్లికేబుల్ అయింది. టెక్స్ట్ మనకి వైట్ కలర్ లో డిస్ప్లే అవ్వాలని ఆల్రెడీ మనం సిఎస్ఎస్ లో మెన్షన్ చేసాం. సో ఇలాగా సిఎస్ఎస్ స్టైలింగ్ యూజ్ చేసుకుని కలర్స్ ని డిఫరెంట్ వేలో అప్లికేబుల్ చేయొచ్చు అనమాట. డిఫరెంట్ ట్యాగ్ ఎలిమెంట్స్ కి, డిఫరెంట్ కంటైనర్స్ కి బ్యాక్గ్రౌండ్ కింద. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ కి కలర్స్ ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది. బ్యాక్గ్రౌండ్ కే కాకుండా మీరు టెక్స్ట్ కి కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసింది అదే. ఇక్కడ మనం ఈ కలర్ వైట్ అన్నది టెక్స్ట్ కి అప్లై చేసాం. సో స్పెసిఫిక్ గా ఒకవేళ టెక్స్ట్ కి అప్లై చేసుకోవాలి అంటే మీరు ఈ కోడ్ లో చూడొచ్చు ఇక్కడ. చూడండి, ఇక్కడ కేవలం టెక్స్ట్ కి మాత్రమే రెడ్ కలర్ అప్లై అయ్యేలాగా నేను సెట్ చేశాను అనమాట. ఎలాగా అంటే సేమ్ క్లాస్ అనే సెలెక్టర్ క్రియేట్ చేసాను. దాంట్లో టెక్స్ట్ ఎగ్జాంపుల్ అని నేమ్ ప్రొవైడ్ చేశాను. దాంట్లో ఈ టెక్స్ట్ ని స్టోర్ చేశాను. అండ్ దీన్నే యూస్ చేసుకుని ఇక్కడ లెవరేజ్ గా దీనికి మాత్రమే కలర్ అప్లికేబుల్ అవ్వాలి ఫాంట్ సైజ్ కి అని చెప్పి నేను ప్రొవైడ్ చేశాను అనమాట. డైరెక్ట్ గా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం పెట్టలేదు, డైరెక్ట్ కలరే అని రాసేసాను నేను. సో ఏదైతే టెక్స్చువల్ డేటా ఉందో దానికి మాత్రమే ఆ కలర్ అన్నది మనకి అప్లికేబుల్ అయ్యి ఇక్కడ డిస్ప్లే అయింది అనమాట. సో ఇలాగా టెక్స్ట్ కి డైరెక్ట్ గా కలర్ అప్లికేబుల్ చేసుకోవాలి అంటే మీరు కలర్ అని సిఎస్ఎస్ ప్రాపర్టీ వాడితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బోర్డర్ కలర్ అన్నమాట. సో బాక్సెస్ ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్
మీరు ఒక బాక్స్ గీశారనుకోండి, ఆ బాక్స్ రెడ్ బోర్డర్ లోనే కనిపించాలి, లేదా బ్లూ బోర్డర్ లోనే కనిపించాలి అంటే మీరు ఈ బోర్డర్ కలర్స్ అనే సిఎస్ఎస్ ప్రాపర్టీని యూజ్ చేసుకుని అప్లికేబుల్ చేయొచ్చు అనమాట. చూడండి, ఇక్కడ ఈ ఈ సెమీ ట్రాన్స్పరెంట్ గా బోర్డర్ కనిపించాలి దీని చుట్టూ అని చెప్పి, ఈ టెక్స్ట్ చుట్టూ అని చెప్పి మనం చెప్తున్నాం అనమాట. ఇక్కడ మీరు బోర్డర్ ముందు ఒక బోర్డర్ బాక్స్ గీయాలి అంటే దానికి మీరు బోర్డర్ అనే ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకోవాలి. ఆ బోర్డర్ ఎంత పిక్సెల్ లెంత్ లో కనిపించాలి, దాని యొక్క లైన్ థిక్నెస్ అన్నమాట. ఇది ఈ 5 పిక్సెల్ అనేది ఏంటి అంటే దాని యొక్క లైన్ థిక్నెస్. ఆ లైన్ థిక్నెస్ లో మీరు ఇప్పుడు దీన్ని సాలిడ్ గా కనిపించాలా, డాషెస్ తో కనిపించాలా అని డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం డాష్ అని ఇచ్చామనుకోండి, ఇది ఏమవుతుంది అంటే, చూసారా, ఇది బాక్స్. ఈ డివ్ ట్యాగ్ మొత్తానికి మనం ఏదైతే రాసామో దాని అంతటికి ఈ బాక్స్ అనేది డాష్డ్ ఫార్మాట్ లో అప్లికేబుల్ అయింది. అదే నేను ఇప్పుడు దీన్ని సాలిడ్ కింద మార్చాను అనుకోండి, మొత్తం ఒకటే బాక్స్ కింద అప్లికేబుల్ అవుతుంది అనమాట. ఇలాగా మీరు ఈ బోర్డర్ ప్రాపర్టీ అప్లై చేస్తున్నప్పుడు ఫస్ట్ అది ఎంత విడ్త్ తో ఆ లైన్స్ అన్నవి మీకు డిస్ప్లే అవ్వాలి, అది మీ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ బోర్డర్ ప్రాపర్టీ చేస్తున్నప్పుడు. సెకండ్ వచ్చేసి అది ఏ డిజైన్ లో కనిపించాలి, డాష్ కనిపించాలా, లేకపోతే కర్వ్ లో కనిపించాలా, లేదు అంటే సాలిడ్ లో కనిపించాలా అన్నది మీరు ఇక్కడ సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద ప్రొవైడ్ చేస్తారు. థర్డ్ వచ్చేసి అది ఏ కలర్ లో డిస్ప్లే అవ్వాలి అని చెప్పి ప్రొవైడ్ చేస్తారు. మొత్తం బోర్డర్ అనేది మీరు డిఫైన్ చేస్తున్నప్పుడు 3 వాల్యూస్ అనేవి ఆ బోర్డర్ ప్రాపర్టీకి ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి దాని యొక్క విడ్త్, సెకండ్ వచ్చేసి దాని యొక్క డిజైన్ స్టైల్, థర్డ్ వచ్చేసి దాని యొక్క కలర్. వన్స్ ఇచ్చిన తర్వాత అది ఎంత ప్యాడింగ్ తో ఆక్యుపై చేయాలి, ఎంత మార్జిన్ లో అది డిఫరెంట్ ఎలిమెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలి అని చెప్పి ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది మనకి బోర్డర్ అప్లై చేసుకునే బోర్డర్ కలర్ ఇంకా బోర్డర్ అప్లై చేసుకునే ప్రాసెస్ ఇన్ సిఎస్ఎస్. నెక్స్ట్ వచ్చేసి హోవర్ ఎఫెక్ట్స్. హోవర్ మీరు ఆల్రెడీ చూసారు, మనం ఇందాక ఎలాగైతే ఆ ఏదైతే ఉందో అది హైపర్ లింక్ మీద హోవర్ చేసినప్పుడు బ్లూ కలర్ కాస్త గ్రీన్ కలర్ కింద చేంజ్ అయిందో, అలాగా ఈ హోవర్ సూడో క్లాస్ ని యూస్ చేసుకుని మీరు డైరెక్ట్ గా చేసుకోవచ్చు అనమాట హోవరింగ్ అన్నది. ఓడి తప్పిది. సో నెక్స్ట్ వచ్చేసి షాడో అండ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్. ఒక ఆ, ఆ, ఏదైతే ఒక వర్డ్ ఉంటుందో, లేదా టెక్స్చువల్ డేటా ఉంటుందో, లేదా ఒక బాక్స్, బార్డర్ బాక్స్ చూసారు కదా మీరు ఇందాక, అలా ఒక బాక్స్ కి షాడో అప్లై చేసి దానికి షాడో పడేలాగా స్క్రీన్ లో మనం డిజైన్ చేయాలి అంటే మనం ఈ షాడోస్ అంటే టెక్స్ట్ ఎఫెక్ట్స్ ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో వీటి యొక్క కోడ్ ఇక్కడ ఉంది.
Control C, and save, close, 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 close. Shadow. చూసారా, ఇది టెక్స్ట్ కి షాడో అప్లై చేశాను. ఈ టెక్స్ట్ వెనకాల మీరు గమనించినట్టయితే మీకు ఇక్కడ షాడో కనిపిస్తూ ఉంటుంది టెక్స్ట్ కి. ఇది బాక్స్ కి షాడో. ఇది కంప్లీట్ ఒక బాక్స్ కి అయితే క్రియేట్ చేయబడింది. ఆ బాక్స్ వెనకాల కొంచెం స్పేస్ ఆక్యుపై చేస్తూ ఇక్కడ నుంచి డార్క్ గా స్టార్ట్ అయ్యి ఎండ్కి వచ్చేటప్పటికి లైట్ గా ఇలాగా షాడో వచ్చేలాగా డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇలాగా టెక్స్ట్ కన్నా మనం షాడోని అప్లై చేసుకోవచ్చు, అండ్ బాక్స్ కన్నా షాడో అప్లై చేసుకోవచ్చు యూజింగ్ దీస్ టూ. ఒకటేమో టెక్స్ట్ షాడో ప్రాపర్టీ. దీంట్లో టెక్స్ట్ కి ఆ, ఎంత, ఐ మీన్ సేమ్ ఇక్కడ కూడా అంతే. మీరు ఏ కలర్ అనేది డిస్ప్లే అవ్వాలి, ఇక్కడ టూ టూ ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది, ఏ కలర్ లో డిస్ప్లే అవ్వాలి అని చెప్పి. అండ్ 3 పిక్సెల్ క్వాంటిటీస్ ఉంటుంది అనమాట. 3 అనేది ఎందుకు అంటే మనకి షాడో అనేది 3D లో డిస్ప్లే అవ్వడానికి ఇది పాసిబుల్ అయ్యే అది పాసిబిలిటీని చూపిస్తుంది అనమాట. అందుకని చెప్పే మనం ఇక్కడ 3D ఫార్మాట్ లో XYZ కింద 2 పిక్సెల్ 2 పిక్సెల్ 5 పిక్సెల్ కింద ప్రొవైడ్ చేస్తామన్నమాట. అలా ప్రొవైడ్ చేసినందుకే మనకి ఇది హోల్ గా ఒక 3D స్ట్రక్చర్, 3D ఫార్మాట్ లో కనిపిస్తున్నట్టు ఈ షాడో ఇక్కడ మీరు గమనిస్తే కనిపిస్తుంది అనమాట. సేమ్ టెక్స్ట్ షాడో ప్రొవైడ్ చేయాలంటే టెక్స్ట్ షాడో ప్రాపర్టీ యూజ్ చేసుకుని XYZ వాల్యూస్ ఇచ్చి, XYZ కి 3 పిక్సెల్ వాల్యూస్ ఇచ్చి దాన్ని ఏ కలర్ లో డిస్ప్లే చేయాలో ఆ కలర్ లో డిఫైన్ చేస్తారు. నెక్స్ట్ ఆ టెక్స్ట్ ఏ కలర్ లో డిస్ప్లే చేయాలో ఆ కలర్ ప్రాపర్టీ అండ్ దాని యొక్క ఫాంట్ సైజ్ అనేది మనకి డిస్ప్లే చేస్తున్నాం అనమాట. బాక్స్ షాడో, ఇది టెక్స్ట్ కి అప్లై చేసే టెక్స్ట్ షాడో. బాక్స్ ఏమైనా పర్టికులర్ గా మనం క్రియేట్ చేసుకుంటే ఆ బాక్స్ షాడోకి ఆ ప్రాపర్టీ యూజ్ చేసుకుని సేమ్ ఎలాగైతే XYZ ఇచ్చామో దీనికి కూడా XYZ ఇస్తారు, RGB అప్లై చేస్తారు, అండ్ ఆ బాక్స్ కి కలర్ అనేది అప్లికేబుల్ అవుతుంది అనమాట. సో బాక్స్ క్రియేట్ చేసుకోవడానికి మనం ఇక్కడ డివ్ కంటైనర్ అనేది యూజ్ చేసుకున్నాం. అందుకని ఈ డివ్ కంటైనర్ మొత్తానికి ఈ ఈ ఈ ఏదైతే ఇది ఉందో టెక్స్ట్ అనేది దీని మొత్తానికి కంటైనరైజ్డ్ కింద అప్లికేబుల్ అయ్యి ఈ డివ్ కంటైనర్ కి బాక్స్ షాడో అనేది అప్లికేబుల్ అయింది అనమాట. ఈ టెక్స్ట్ డేటా కాకుండా కంటైనర్ కి బాక్స్ షాడో అనేది అప్లికేబుల్ అయింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, లైక్ డివ్ అనేది HTML లో కంటైనర్స్ క్రియేట్ చేస్తున్నాను. దానికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ బాక్స్ షాడోని రిప్రజెంటేషన్ చూపించి ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి గ్రేడియంట్స్ అన్నమాట. గ్రేడియంట్స్ అనేవి ఏంటి అంటే మిక్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్. అలాగా ఇందులో మనకి 2 రకాలు ఉంటాయి. లీనియర్ గ్రేడియంట్ అంటే ఒక కలర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకొక కలర్ కి చేంజ్ అయ్యి మనకి అవుట్పుట్ డిస్ప్లే అయ్యేలాగా. లేదు అంటే రేడియల్ గ్రేడియంట్, ఒకే పాయింట్ నుంచి ఒక సెంటర్ ఆఫ్ పాయింట్ తీసుకుని అక్కడి నుంచి డిఫరెంట్ కలర్స్ చేంజ్ అయ్యేలాగా డిస్ప్లే అవుతుంది అనమాట. సో దానికి ఎగ్జాంపుల్ ఈ కోడ్ చూపిస్తాను. చూడండి, ఇది లీనియర్ గ్రేడియంట్. చూడండి ఇక్కడ ఆరెంజ్ నుంచి స్టార్ట్ అయ్యి కలర్ వెళ్తూ వెళ్తూ గ్రీన్ కి చేంజ్ అయింది అనమాట.
ఇలా ఆరెంజ్ నుంచి స్టార్ట్ అయ్యి గ్రీన్ కి చేంజ్ అయింది. అదే మీరు ఇక్కడ రేడియల్ గ్రేడియంట్ చూసుకుంటే ఆరెంజ్ అనేది సెంటర్ నుంచి స్టార్ట్ అయ్యి ఎమిట్ అవుతున్న కొద్ది గ్రీన్ కి చేంజ్ అయింది అనమాట. సో ఇలా ఇవి 2 టైప్ ఆఫ్ లీనియర్ గ్రేడియంట్స్. మనం సిఎస్ఎస్ స్టైలింగ్ లో ఈ గ్రేడియంట్స్ ని యూజ్ చేసుకుంటాం అనమాట. వీటికి యూజ్ చేసే ప్రాపర్టీస్ ఏంటి అంటే గ్రేడియంట్ ప్రాపర్టీ. ఇక్కడ మీరు చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీలో లీనియర్ గ్రేడియంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. సో దాన్ని మీరు యూజ్ చేసుకోవాలి. అది మీకు ఎలాగ అవ్వాలి అని చెప్పి కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ మనం ఇప్పుడు క్లోజ్ చేసేసి బ్యాక్గ్రౌండ్ ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ లో పెట్టి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫిక్స్డ్గా ఉండాలా ఏమి ఉండాలి, ఇంకా ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అప్లై చేయాలి అని చెప్పి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గ్రేడియంట్స్ అనమాట మీరు అప్లై చేసుకోవడానికి. బట్ మోస్ట్లీ మనము లీనియర్ గ్రేడియంట్ మెథడ్ టైప్ ని యూస్ చేస్తాం. సార్ పైనే ఉంది, పైనే ఉంది. పైన ఉందా ఇది? ఇది కాదు. సార్ పైకి స్క్రోల్ చేయండి, పైకి స్క్రోల్ చేయండి, మొత్తం పైకి స్క్రోల్ చేయండి. అప్పుడు bottom లో కనిపిస్తుంది చూడండి, ఓ లీనియర్ గ్రేడియంట్ అని. ఇదా? నాట్ ఇదా? ఇది కూడా కాదనుకుంటా. మనం జస్ట్ లీనియర్ సెర్చ్ చేస్తే వస్తుంది. ఇది 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 కాదు. ఇవి వేరే మళ్ళీ. ఇవి ఓకే ఇక్కడ మీరు చూస్తే ఎంఓజెడ్ అని వెబ్ కిట్ అని వచ్చాయి కదా, ఇవి వేరే లీనియర్ గ్రేడియంట్స్. వాటికి మళ్ళీ ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేయాలి. ఇది మెయిన్ అన్నమాట. ఇది మనం ఎక్కువగా నార్మల్ సిఎస్ఎస్ లో ఈజీగా అప్లై చేసుకుని లీనియర్ గ్రేడియంట్. ఓకే మనం ఇక్కడ నుంచి మళ్ళీ అవి చూసుకోవచ్చు ప్రాపర్టీస్ ఎలా ప్రొవైడ్ చేయాలి, టెక్స్ట్ కా లేకపోతే షాడో కా, దేనికి గ్రేడియంట్ అప్లై చేయాలని చెప్పి చూడొచ్చు అనమాట. మోస్ట్లీ లెఫ్ట్ కలర్స్ ఏం అప్లై చేయాలో రాసుకోవచ్చు. కావాలంటే నేను ఇక్కడ బ్లూ నుంచి రెడ్ కి అని చెప్పి రాస్తా. చూసారా, బ్లూ నుంచి అదే రెడ్ నుంచి బ్లూకి చేంజ్ అయింది. సో అలాగా మనం కలర్స్ రాసుకునే దాన్ని బట్టి ఇది లీనియర్ గా చేంజ్ చేయొచ్చు. సార్ అట్లా ఎన్ని కలర్స్ రాసుకోవచ్చు సార్? 2 ఏనా మల్టీ కలర్స్ లైక్ 3, 4 కూడా మల్టీ కలర్స్ కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో రాద్దాం. ఎల్లో చూసారా, ఎల్లో, రెడ్, ఇది లాస్ట్ లో బ్లూ. కావాలంటే మనం ఇంకా కలర్స్ ఇలాగా మీరు గ్రేడియంట్ అంటే మిక్స్ అన్నమాట. మొత్తం మల్టిపుల్ కలర్స్ మిక్స్ చేసుకుని రాసుకోవచ్చు. పర్పుల్ అంటే రెడ్, గ్రీన్, ఎల్లో, రైన్ కలర్, బ్లాక్. బ్లాక్ రాస్తా. బ్లాక్ ఓకే, బ్లాక్ బ్లాక్ ఇంకా అన్ని మిక్స్ అయిపోతాయి. మరి మనం అన్ని కలర్లు వాడినా మనకి తెలియదు అనమాట ఏ కలర్ ఎక్కడ అప్లికేబుల్ అవుతుందో అని చెప్పి. అందుకే మోస్ట్లీ 2 or 3 కలర్స్ ని పెట్టుకుంటారు వాళ్ళు. సేమ్ రేడియల్ గ్రేడియంట్ కూడా ప్రాపర్టీ అంతే. ఏ డిఫరెన్స్ ఏంటి అంటే ఇది ఒక సెంటర్ ఆఫ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఎమిట్ అవుతున్నట్టు వస్తుంది. లీనియర్ గ్రేడియంట్ ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మారుతున్నట్టు వస్తుంది అనమాట. అదే డిఫరెన్స్ రెండింటికి. సో నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. కలర్స్ చూసాం మనము. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తానికి మనం ప్రాపర్టీస్ ని ఎలా అప్లికేబుల్ చేయొచ్చో ఈ సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లో చూస్తాం అనమాట. సో బ్యాక్గ్రౌండ్ గా యూస్ చేసే మెయిన్ ప్రాపర్టీస్ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ కలర్. మొత్తం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ మొత్తానికి ఒకటే కలర్ అప్లికేబుల్ చేయాలంటే మనం ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఇమేజ్ ఏంటి అంటే ఒక మన వెబ్సైట్ కి సరిపడా ఇమేజ్ ఏదైతే పిక్సెల్ ఇమేజ్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ కావచ్చు, లేదు అంటే అది మీ వెబ్ హోస్ట్ లో వెబ్ డైరెక్టరీలో మీరు సేవ్ చేసుకున్నారంటే దాని యొక్క పాత్ కావచ్చు అక్కడ ప్రొవైడ్ చేస్తే ఆ ఇమేజ్ టోటల్ గా మీకు డిస్ప్లే అవుతుంది అన్నమాట వెబ్సైట్ లో. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రిపీట్.
మీ దగ్గర ఒక చిన్న సైజ్ ఇమేజ్ మాత్రమే ఉంది, దాన్ని మాత్రమే మీరు ప్రొవైడ్ చేయగలరు. లేదా మీరు ఒక కంపెనీ లోగో ఉంది, కంపెనీ లోగో మీ వెబ్సైట్ లో మొత్తం ఆల్ ఓవర్ వెబ్సైట్ లో అదే డిస్ప్లే అవుతూ ఉండాలి, ఆ పేజ్ మొత్తం మీద అలా డిస్ప్లే అవుతూ ఉండాలి అంటే ఈ బ్యాక్గ్రౌండ్ రిపీట్ ప్రాపర్టీని యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. ఈ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అనేది ఏంటి అంటే ఈ ఇమేజ్ ని బ్యాక్గ్రౌండ్ లో కాన్స్టెంట్ గా పెట్టేస్తుంది. సో మీరు కంటెంట్ ని స్క్రోల్ చేస్తూ ఉన్నా సరే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ లో డిస్ప్లే అవుతూనే ఉంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ మీరు డిఫైన్ చేస్తారు. ఈ ఇమేజ్ ఏదైతే మీరు ప్లేస్ చేస్తున్నారో మీ సిఎస్ఎస్ ప్రాపర్టీ యూజ్ చేసుకుని హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లో అది ఎక్కడ ఆ వెబ్సైట్ లో ఎక్కడ డిస్ప్లే అవ్వాలి, టాప్ రైట్ లోనా, సెంటర్ లోనా, లేకపోతే బాటమ్ లోనా, లేదా ఇంకా వేరే పొజిషన్స్ లోనా, మనం ప్రాపర్ యాంగిల్స్ అనేవి ఈ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ యూజ్ చేసుకుని చెక్ చేస్తాం అనమాట. ఇవి మోస్ట్లీ యూజ్ చేసేవి. ఆరిజిన్ ఇంకా క్లిప్పింగ్ అనేవి ఏంటి అంటే వాటి యొక్క అవి మూమెంట్స్, డైనమిక్ మూమెంట్స్ కి మనం ఎలా యూజ్ చేసుకుంటాం అని చెప్పి యూజ్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ కి కోడ్ ఇది. ఇది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ క్రియేట్ చేశాను. అందులో బాడీ ట్యాగ్ ఎలిమెంట్ కి డైరెక్ట్ మొత్తం బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ యూస్ చేసుకుని కలర్ అప్లికేబుల్ చేసేస్తున్నాను అనమాట. సో ఇది నా హోల్ బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని ఎల్లో కలర్ తో నింపేస్తుంది. అండ్ హెచ్1 ఎలిమెంట్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ లో కనిపించాలని చెప్పి ఇంకొక ఎలిమెంట్ ఇస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే మీ దగ్గర చూడొచ్చు, కనిపిస్తుంది. ఇది మొత్తం స్క్రీన్ అంతా మనకి ఎల్లోలో కవర్ అయిపోయింది. పర్టికులర్ హెచ్2 ఎలిమెంట్ మాత్రమే బ్లూ బ్యాక్గ్రౌండ్ తో కవర్ అయింది అనమాట. సో ఇలాగా వెబ్సైట్ లో వెబ్ పేజ్ అనేది ఎంత లాంగ్ క్రియేట్ అయినా సరే మనకు ఆ లాంగ్ మొత్తంలో ఈ ఎల్లో కలర్ మాత్రమే అప్లై అవుతూ ఉంటుంది అనమాట. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసుకోవడానికి సిఎస్ఎస్ లో యూస్ చేసే ప్రాపర్టీ. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ అనమాట. బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ అప్లై చేసుకోవడం. ఇది సింటాక్స్. మీరు బాడీ రాస్తారు, బాడీ రాసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీని యూస్ చేస్తారు, దానికి వాల్యూ ప్రొవైడ్ చేస్తారు. అది మీ ఇమేజ్ యొక్క పాత్ కావచ్చు, మీ డైరెక్టరీలో మీ ఫోల్డర్ లో స్టోర్ అయినది. లేదు అంటే గనక మీరు వేరే ఎక్కడన్నా ఇమేజ్ ఓపెన్ సోర్స్ చేస్తున్నారు అంటే ఆ వెబ్సైట్ యొక్క లింక్ కావచ్చు. సో మనం ఇక్కడ ఓపెన్ సోర్స్ లింక్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీ. సో ఈ బ్యాక్గ్రౌండ్ అనే ఇమేజ్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు కంపల్సరీగా యూఆర్ఎల్ ఫంక్షన్ అన్నది ప్లేస్ చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ రాస్తారు కదా, ఇలా రాయగానే మీకు వస్తుంది డిఫరెంట్ అని చెప్పి. మీరు ఇక్కడ యూఆర్ఎల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. యూఆర్ఎల్ ని సెలెక్ట్ చేసుకుని ఇందులో ఆ యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో ఇమేజ్ యూఆర్ఎల్ అది ఫోల్డర్ పాత్ కావచ్చు, లేదంటే వేరే వెబ్సైట్ కి సంబంధించింది కావచ్చు, ఇచ్చిన తర్వాత సెమికాలన్ తో ఎన్క్లోజ్ చేయాలన్నమాట. వన్స్ ఎన్క్లోజ్ చేయగానే మీకు ఇమేజ్ ఎంత పిక్సెల్ క్వాంటిటీ అయితే అవైలబుల్ ఉందో అంత స్క్రీన్ మొత్తం అప్లికేబుల్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి.
సో నా ఇమేజ్ యొక్క క్వాలిటీ అన్నది ఇంతే కాబట్టి స్క్రీన్ మొత్తం ఇలాగా రిపీటెడ్ గా ఇది ఇది మొత్తం ఒకటే ఇమేజ్ కాదు. ఇది కేవలం ఈ సింగిల్ ఏదైతే ఉందో ఇది ఒక్కటే ఇమేజ్ అన్నమాట. బట్ ఇది రిపీటెడ్ గా మనకి ఈ ఇమేజ్ లో డిస్ప్లే అవుతూ అదే ఈ వెబ్ పేజ్ లో డిస్ప్లే అవుతూ వచ్చేసింది అనమాట. మీరు చూస్తే నేను దీన్ని తగ్గించే కొద్దీ ఇది ఇలా అప్లికేబుల్ అవుతుంది జనరల్ గా అయితే. ఇది మన 100% వ్యూ. సో ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది. అదే నేను మనకి దీన్ని తగ్గించుకుంటూ వెళ్ళాను అనుకోండి పర్సంటేజ్, ఇలాగా టోటల్ వెబ్సైట్ పేజ్ లో ఈ ఇమేజ్ ప్రాపర్టీ అనేది ఇలా అప్లికేబుల్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రిపీట్ ప్రాపర్టీ. ఈ బ్యాక్గ్రౌండ్ రిపీట్ ప్రాపర్టీ ఏంటంటే ఇప్పుడు మీరు చూసారు కదా, మొత్తం ఇమేజ్ హోల్ స్క్రీన్ అంతా అప్లికేబుల్ అయిపోయింది. అలా హోల్ స్క్రీన్ మొత్తం రాకుండా ఒక పర్టికులర్ డైరెక్షన్ లో ఎయిదర్ హారిజాంటల్ గా లేదా వెర్టికల్ గా ఆ ఇమేజ్ అప్లికేబుల్ అయ్యి రిమైనింగ్ ప్లేస్ మనకు వదిలేసేలాగా యూజ్ చేసుకోవడానికే ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ అన్నమాట. సో ఇందులో ఏమవుతుంది అంటే సార్ అక్కడ వ్యూ విహెచ్ చెప్పండి. 100 విహెచ్ అది హైట్ విహెచ్ మీనింగ్. ఆ, వీటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇవి మనకి ఇంకా నెక్స్ట్ సెషన్స్ లో వస్తాయి. ఇవి ఏంటి అంటే వ్యూ పోర్ట్ హైట్ అంటారు అనమాట. సో వ్యూ పోర్ట్ హైట్ అనేది ఏంటి అంటే మన వెబ్సైట్ ఏదైతే ఉందో ఇక్కడ పేజ్ ఉంది కదా, ఈ పేజ్ మొత్తానికి అప్లికేబుల్ అవ్వాలి ఈ డిస్ప్లే మొత్తం. అది ఏ డిస్ప్లే అన్నా కావచ్చు. ఇప్పుడు మీ ల్యాప్టాప్ డిస్ప్లే కావచ్చు, లేదు అంటే మీరు వేరే ఏదైనా పెద్ద స్క్రీన్ డిస్ప్లేస్ ఉంటాయి కదా, 34-45 ఇంచెస్ అని చెప్పి. సో అలా వాటిలో చూసినా సరే ఆ స్క్రీన్ రిజల్యూషన్ కి తగ్గట్టుగా ప్రాపర్టీస్ అనేవి అప్లికేబుల్ అవ్వాలని చెప్పి మనం ఆ విహెచ్ యూనిట్స్ పెడతాం అనమాట. ఆ యూనిట్స్ గురించి మనకి ఇంకా లాస్ట్ లో వస్తాయి. ఓకే. ప్రస్తుతానికైతే అవి మనం జస్ట్ మెజర్మెంట్స్ కోసం వాడుకునే యూనిట్స్ అనమాట. రెమ్ అని, ఎం అని, పిఎక్స్హెచ్ వస్తున్నారు కదా, పిక్సెల్ క్వాంటిటీ. సో పిక్సెల్ కి బదులుగా ఈ యూనిట్స్ ని మనం ఎక్కువ వాడతాం. పిక్సెల్ చాలా తక్కువ వాడతాం. స్టార్టింగ్ స్టేజ్ లో మనకు అర్థం కావాలని పిక్సెల్ యూస్ చేసుకుంటాం, లేదా ఒక ఫిక్స్డ్ వాల్యూస్ డిస్ప్లే చేయడానికి మాత్రమే పిక్సెల్ క్వాంటిటీని యూస్ చేస్తాం. బట్ జనరల్ గా మీరు వాడుకునే వాల్యూస్ ఏంటంటే విహెచ్, రెమ్ వాల్యూస్, ఈఎం వాల్యూస్, పర్సంటేజ్ వాల్యూస్ ఇవే. ఓకే సార్. ఉమ్. సో ఇది ఇప్పుడు చూడండి, ఇది బ్యాక్గ్రౌండ్ రిపీట్ వై యాక్సిస్ అని రాశాను అనమాట. వై యాక్సిస్ అని రాయగానే చూడండి, ఇది ఈ వై యాక్సిస్ లో మాత్రమే ఈ డేటాని క్రియేట్ చేసేలాగా చేస్తుంది. అని ఐ మీన్ ఇమేజ్ ని వచ్చేలాగా చేస్తుంది. ఇందాక మీరు చూస్తే మొత్తం టోటల్ వెబ్సైట్ అంతా ఆక్యుపై అయిపోయింది. ఇప్పుడు అలా కాకుండా రిపీట్ అయితే నాకు ఇది పర్టికులర్ గా ఒక యాక్సిస్ లోనే ఉండాలి అని చెప్పి ప్రొవైడ్ చేశాను అనమాట ఇన్స్ట్రక్షన్. అది బ్యాక్గ్రౌండ్ రిపీట్ ప్రాపర్టీ. ఏదైనా మనం దీంట్లో వైలో రాయొచ్చు, లేదు అంటే గనక ఎక్స్ లో కూడా రాయొచ్చు. మనం పైన ఎక్స్ లో రాసాను ఇప్పుడు, అది కూడా చూద్దాం. ఇలా చూసారు కదా, ఇప్పుడు ఇది ఎక్స్ వెర్టికల్ గా అప్లికేబుల్ అయ్యింది అనమాట, అదే హారిజంటల్ గా. ఇందాక మీరు చూస్తే వైలో వెర్టికల్ గా అప్లికేబుల్ అయింది. సో అలాగా ఒక్క టైప్ లోనే ఒక దాంట్లోనే అప్లికేబుల్ అయ్యేలాగా రిపీట్ అయ్యేలాగా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట, ఆ బ్యాక్గ్రౌండ్ రిపీట్ ప్రాపర్టీని యూజ్ చేసుకుని. సో ఒక ఇమేజే కొంచెం మొత్తం ఆక్యుపై చేయాలంటే ఎలా సార్? ఒక ఇమేజ్ మొత్తం ఆక్యుపై చేసుకోవాలి అంటే అది కూడా పెడతాం మనం. బ్యాక్గ్రౌండ్ కవర్ అని ఉంటుంది దానికి. ఓకే.
ఇదిగో చూడండి. ఇప్పుడు ఇది ఇమేజ్ చిన్నది కాబట్టి రిపీట్ అవుతుంది. మనం దీన్ని నో రిపీట్ అని పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ రిపీట్ రిపీట్ ఒకసారి వస్తుంది అనమాట. దీన్ని మళ్ళీ మనం అందుకనే ఏదైనా ఇమేజ్ పెడుతున్నప్పుడు ప్రాపర్టీస్ ని చూసుకుని ఆ ఇమేజ్ మన కంప్లీట్ కవర్ అవుతుందో లేదో కూడా చెక్ చేసుకుని పెట్టుకోవాలి. దీన్ని నేను 100 వ్యూ పోర్ట్ హైట్ అది 100 వ్యూ పోర్ట్ దాంట్లో పెట్టినా సరే మెజర్మెంట్ అనేది అది వెబ్సైట్ కి అప్లికేబుల్ అవుతుంది కానీ ఇమేజ్ ని స్ట్రెచ్ చేయలేదు. ఇమేజ్ ఎంత పిక్సెల్ క్వాంటిటీ అయితే ఉందో అంతవరకు డిస్ప్లే చేసి రిమైనింగ్ ఇలా బ్లాంక్ చూపించేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఇది రిపీట్ అవ్వలేదు అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, నేను మార్చే కొద్దీ నాకు ఇక్కడ ఇదేదైతే ఉందో ట్యాగ్ ఇది పెరుగుతుంది కానీ ఇమేజ్ కాన్స్టెంట్ అయిపోయింది. ఎందుకంటే ఇది నాకు టోటల్ వెబ్సైట్ ఎంతైతే కవర్ అవుతుందో అంతవరకు ఈ ఇమేజ్ డిస్ప్లే అయిపోయేలాగా మనం సెట్ చేసామన్నమాట. అలాగా ఒక ఇమేజ్ డిస్ప్లే అయ్యి మీకు కవర్ అవ్వాలి అంటే మీరు యూజ్ చేసుకోవాల్సిన ప్రాపర్టీ ఈ బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అనేది. సార్ ఒకవేళ మనం అక్కడ విడ్త్ హైట్ ఇచ్చుకుని విడ్త్ 100%, ఆ వెయిట్ 200% అని పెట్టండి ఒకసారి. అక్కడ కాదు, ఇక్కడ అంటున్నారా మీరు? అక్కడే. మామూలు బాడీ ఇమేజ్ అప్లై చేసుకునేలాగా ఉమ్. విత్ 100%. చెప్పాను కదా, ఎందుకు అంటే దీని యొక్క లిమిటేషన్ ఇంతే, ఈ ఇమేజ్ యొక్క లిమిటేషన్. అందుకనే దీని యొక్క 100% ఎంత అయితే ఉందో అంతవరకు మీకు వెబ్సైట్ ఆక్యుపై చేసేసి దాన్ని చూపించేస్తుంది. రిమైనింగ్ ఇలా బ్లాంక్ వచ్చేస్తుంటుంది అనమాట. లేదు సార్, సో అందుకనే నాకు చేంజ్ అవుతుంది, అట్లానే అడుగుతున్నా. మీకు చేంజ్ అవుతుందా? అంటే ఇది కాదు, నేను వేరే దానికి చెక్ చేసినప్పుడు చేంజ్ ఆ, అయింది అట్లా. అదే చెప్తాను కదా, నా ఇమేజ్ చిన్న ఇమేజ్ అది. లేదు లేదు, ఆ ఇమేజ్ ని ఎన్లార్జ్ ఆ, చేశాను అంటున్నా. ఇమేజ్ ని ఎన్లార్జ్ చేయడం అంటే మీరు అలాగా మీరు ఇప్పుడు చేస్తున్నారు అది. ఇంతకుముందు చేస్తుండే అనమాట. మ్హూ. కరెక్ట్. ఒక్క నిమిషం, నా స్క్రీన్ షేర్ చేయనా? చేయండి. ఒక్క సెకండ్. సార్ కనిపిస్తుందా? 1 సెకండ్, నాకు కనిపిస్తాం లేదు, నాది పాద అయినట్టు వచ్చింది కానీ మీది చూపించట్లేదు నాకు. Escape. చూసారా ఇది? ఒక నిమిషం, నేనే స్క్రీన్ షేర్ చేస్తున్నట్టు వస్తుందిగా. స్టాప్ షేర్. ఓకే. అక్కడ పైన స్క్రీన్స్ మెంబర్స్ ఉంటాయి చూడండి సార్, పైన ట్యాబ్స్ లాగా. ఓకే ఓకే, వచ్చింది వచ్చింది వచ్చింది, మీరు విజువల్ వచ్చింది. అవుతుంది సార్ నాకు. చెప్పండి. ఇవ్వండి సార్, ఇప్పుడు ఇది ఉంది కదా ఉమ్, ఇమేజ్. ఒక్క ఉమ్, నిమిషం, నేను ఇక్కడ గో లైవ్ కొడతాను. ఇప్పుడు ఇది ఇది కనిపిస్తుంది కదా ఇట్లా. ఉమ్, ఇప్పుడు నేను అక్కడ 100% అని పెట్టాను. ఉమ్, మధ్యలోకి వచ్చింది చూసారా, సైడ్కి ఉన్నది. ఉమ్. ఒక్క నిమిషం, ఇంకా క్లారిటీగా పెట్టు. జరిగింది ఇదే మీరు చూసారా? ఒక నార్మల్ ఇమేజ్ కి అప్లై చేసి ట్రై చేయండి ఒకసారి. నార్మల్ ఇమేజ్ కా? ఉమ్, ఇది నార్మల్ ఇమేజ్ సార్, నేను ఇప్పుడు అందులో డౌన్లోడ్ చేశాను. ఒక్క నిమిషం.
ఇక్కడ ఏదో మరి వెబ్సైట్ వస్తుంది కదా అని. ఉమ్, అంటే ఇది మీ వెబ్సైటా? అవును. ఓకే. వర్క్ వర్క్ చేస్తు ప్రజెంట్ దాంట్లో వర్క్ చేస్తున్నాము. ఒక నిమిషం. యా, చూడండి ఫోటో ఇది. దాని వెనకాల ట్రాన్స్పరెంట్ చేసి ఇట్లా సెట్ చేసాము. ఓకే. అయితే ఈ ఫోటోని నేను జరుపుతున్నాను సైడ్కి లెఫ్ట్కి ఇట్లా ఇది తీసుకుని అట్లా. అదే మీరు అక్కడ వేరే టైప్ ఆఫ్ ప్రాపర్టీ యూస్ చేశారు కదా, ఆబ్జెక్ట్ ఫిట్ అని చెప్పి. సో మేబీ దాని వల్ల అయి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ మనం పర్సంటేజ్ మార్చే కొద్దీ ఇలాగా ఈ ఇమేజ్ అన్నది మూవ్ అవుతుంది ఆబ్జెక్ట్ లాగా. ఇందాక నేను మీకు చెప్పింది బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్, ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ ఫిట్ కవర్ మీరు యూస్ చేసింది. సో దాని వల్ల ఇక్కడ పైగా మీరు జెడ్ ఇండెక్స్ అనేది యూస్ చేశారు. 3D టైప్ లో వచ్చింది ఇక్కడ వాల్యూ అన్నది. సో అందుకని ఇంకా మీరు ఇక్కడ పొజిషన్ ఆర్గ్యుమెంట్ కూడా యూస్ చేశారు. మీ ఇమేజ్ యొక్క పొజిషన్ అన్నది అబ్సల్యూట్ అవ్వాలి అని చెప్పి. అంటే అది ఆ ఫిక్స్డ్ పొజిషన్ లోనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఎలా మూవ్ చేస్తే అలా మూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ పైన మీరు చూస్తే రిలేటివ్ పొజిషన్ ఉంది. రిలేటివ్ పొజిషన్ అనేది కంప్లీట్ గా ఫిక్స్డ్ అయిపోతుంది. అది ఒక పర్టికులర్ డివ్ బాక్స్ నే పట్టుకుని ఆ బాక్స్ కి సంబంధించినంత వరకు ఈ పొజిషన్ రిలేటివ్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ మీ ఇమేజ్ మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో అది అబ్సల్యూట్ కాబట్టి మీరు ఎటు మూవ్ చేస్తే అటు మూవ్ అయ్యేలాగా సెట్ చేశారనమాట. మనం ఇంకా ఇవి పొజిషన్స్ వీటి గురించి ఇంకా చెప్పుకోలేదు, బట్ చెప్పుకుంటాం అవి కూడా. ఓకే, ఓకే. అంటే నాకు మూవ్ అవుతుంది అని చెప్పడం కోసమని. అదే అదే మనం ఏంటంటే ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం కదా, సో అందుకని. ఓకే సార్. సో షేర్ స్క్రీన్ షేర్. సో ఇది బ్యాక్గ్రౌండ్ రిపీట్ మనం చెప్పేసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ప్రాపర్టీ. సో బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ప్రాపర్టీ అంటే ఇది బ్యాక్గ్రౌండ్ లో అటాచ్ అయ్యి మనకి డిస్ప్లే అవుతుంది ఉంటాం. ఇందాక మీరు ఎలా అయితే వెబ్సైట్ చూపించారో సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే మన ఇమేజ్ అనేది కాన్స్టెంట్ గా బ్యాక్ కి ఫిక్స్ అయిపోతుంది అనమాట. చూడండి ఇమేజ్ అన్నది కాన్స్టెంట్ గా ఫిక్స్ అయిపోయింది. బట్ కంటెంట్ మూవ్ చేస్తున్న కొద్దీ నాకు కంటెంట్ మాత్రమే మూవ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ లో ఇలాగే ఇమేజ్ ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో దీన్నే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ప్రాపర్టీ అని చెప్పి అంటారు. బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ అనేది అలా ఫిక్స్డ్ గా అటాచ్ అయిపోయి ఉండేలాగా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇందులోనే ఇంకా మళ్ళీ మనకి డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. లైక్ లోకల్ అని, స్క్రోల్ అని, ఇమేజ్ స్క్రోల్ అవుతున్నట్టు, ఇలాగే ఈ పొజిషన్స్ మీరు ఒకసారి ట్రై చేయండి. బట్ మోస్ట్లీ ఫిక్స్డ్ గా కావాలంటే మనం ఇదే వాడుకుంటాం, ఈ ఫిక్స్డ్ అన్నదాన్ని. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ప్రాపర్టీ. చూసారు కదా, ఇది ఏదైతే ఉందో ఇమేజ్, దీన్ని ఒక పర్టికులర్ పొజిషన్ లో డిస్ప్లే చేసుకోవాలి అనుకుంటే మనం ఈ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఇది బ్యాక్గ్రౌండ్ పొజిషన్ కి యూజ్ చేసుకునే బ్యాక్గ్రౌండ్. మనం బ్యాక్గ్రౌండ్ రిపీట్ నో రిపీట్ అని పెట్టుకుంటున్నాం కాబట్టి ఒకటి డిస్ప్లే అవుతుంది ఇమేజ్, అండ్ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్, అండ్ ఇక్కడ మనం పొజిషన్ ని డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సో నా పొజిషన్ ప్రెసెంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది బాటమ్ లో. అదే నేను ఇప్పుడు మార్చాలి అనుకున్నాను అనుకోండి ఇమేజ్ డిస్ప్లే, దాన్ని నేను
సెంటర్కి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇమేజ్ సెంటర్లో డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా నేను ఒక లాస్ట్ టాప్ లైట్లో కానీ టాప్ లెఫ్ట్లో కానీ చూపించాలనుకుంటే సేమ్ టాప్ రైట్. టాప్ రైట్లో డిస్ప్లే అవుతుంది అనమాట. ఇలాగా కింద చూపించాలనుకుంటే బాటమ్ రైట్. ఇలాగా ఒక పర్టికులర్ ఇమేజ్ని ఒక ఫిక్స్డ్గా చూపించాలి అనుకుంటే కనుక మనం ఈ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అన్న ప్రాపర్టీని సిఎస్ఎస్లో యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇవాళకి ఇవి డిఫరెంట్ ప్రాపర్టీస్ మన సిఎస్ఎస్లో డిస్కస్ చేసుకున్నవి. రేపు మీరు చూపించినట్టే ఇంకా మనకి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఫ్లెక్స్ బాక్స్ అంటే ఏంటి,